డీటెయిల్స్ చూద్దాం. అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అదే ఉత్సాహంతో కొనసాగనున్నాయి. సభలో కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. సంప్రదాయాలకు భిన్నంగా ప్రశ్నోత్తరాలు అయ్యాకే వాయిదా తీర్మానాలు అనుమతించనున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ సన్ రైజ్ స్టేట్ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. తక్కువ సమయంలో భవనాలు కట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సభలో ధన్యవాదాలు తీర్మానం చేయనున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇవాళ ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. తెలంగాణలో మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా క్రింద 3 స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో 1, ఉపాధ్యాయుల కోటాలో 1 స్థానానికి ఎన్నిక కోసం నోటిఫికేషన్ వెళుతుంది. త్వరలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 7 ఎమ్మెల్సీ స్థానాల్లో ముస్లింలకు 2, రెడ్డి సామాజిక వర్గానికి 2, బీసీలకు 1, క్రిస్టియన్లకు 1, వెలమ సామాజిక వర్గానికి 1 చొప్పున దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి తెలంగాణలో స్లమ్ యాత్రను ప్రారంభించనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ఇవాళ రాత్రికి ఎల్లమ్మ బండలో నిద్ర చేయనున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఎటువంటి టెన్షన్ లేకుండా ఏకగ్రీవం కానున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు అదనంగా అభ్యర్థులను బరిలోకి దింపకపోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది. మొత్తం 7 స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా అధికార టీడీపీకి 5 స్థానాలు, ప్రతిపక్ష వైసీపీకి 2 స్థానాలు ఖాయంగా దక్కనున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ 5 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా 2 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. అధికార పార్టీ సభ్యులుగా నారా లోకేష్, కర్ణం బలరాం, పోతుల సునీత, డోకా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక వైసీపీ అభ్యర్థులుగా గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల నానిలు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. టీఆర్ఎస్ ఎల్పీ ఈ నెల 9న సమావేశం కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చినందున అందుకు పార్టీ సిద్దమవుతోంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం మీద దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్ఎస్ భవన్లో ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది పార్టీ. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ దిశగా అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేబినెట్ లో ఉన్న వారిలో హైదరాబాద్ కు చెందిన 2 మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయంటున్నారు. వచ్చే నెలకు ఎన్నికలకు సంసిద్దం చేసేలా వీరి సేవలను పార్టీకి ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. మార్పులు చేర్పుల్లో భాగంగా కేబినెట్ లో 2 మహిళలకు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సీఎం. పాత వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు కూడా అవకాశాలు రావచ్చనేది పార్టీ వర్గాల సమాచారం.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అడుగు పెట్టడం లాంఛనమే. ఇక ఆయనకు కేబినెట్ లో బెర్త్ కూడా ఖాయమైంది. అయితే ఏ శాఖ ఇస్తారన్న విషయంలో రెండు రకాల వాదనలున్నాయి. చంద్రబాబు కీలకంగా భావిస్తోన్న ఐటీ పరిశ్రమల శాఖలను ఆయనకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ రెండు శాఖలు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేనివి. తండ్రి స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎదగాలంటే లోకేష్ కు జనంతో నేరుగా ఉండే సంబంధాలు ముఖ్యం. అందుకే ఐటీ పరిశ్రమలకు బదులు మున్సిపల్ పంచాయతీరాజ్ ఇవ్వొచ్చునన్న మరో వాదన కూడా ఉంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల లెక్క తేలిపోయింది. లోకేష్ కు కేబినెట్ లో చోటు కూడా కన్ఫర్మ్ కావడంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కూడా కొలిక్కి రావడంతో కేబినెట్ విస్తరణ దగ్గరలోనే ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాయలసీమలో పార్టీ బలోపేతం కావాల్సి ఉందని అక్కడి నేతలంటున్నారు. అభివృద్ధి అంతా కోస్తాలోనే కేంద్రీకృతం అవుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదనే వాదన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. విస్తరణలో తగిన ప్రాధాన్యం ఇవ్వొచ్చని చెబుతున్నారు. తొలగించే మంత్రుల జాబితాలో ఒకరిద్దరు బీసీ మంత్రులు కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. బ్యాక్ టు 30/60. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు చట్టాన్ని మరింత కఠినతరం చేశారు పోలీసులు. తాగి వాహనం నడిపిన వారితో పాటు వారి వెంట ప్రయాణించే వారిపైన ఇక మీదట కేసులు నమోదు చేయబోతున్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 క్రింద కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు వారి వెంట ఉన్న వారిపై సెక్షన్ 109 క్రింద కేసులు నమోదు చేస్తున్నారు. కార్లో గానీ బైక్ పైన గానీ తాగిన వారితో ప్రయాణిస్తే వారిని నేరస్తులుగానే పరిగణించుతున్నారు. గత వేసవిలో జంటనగర వాసులు ఎదుర్కొన్న నీటి సమస్య ఈ ఏడాది ఉండదంటోంది హైదరాబాద్ వాటర్ బోర్డు. గత సంవత్సరం సమృద్దిగా వర్షాలు పడిన కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం జంటనగర వాసులకు కృష్ణా జలాలతో పాటు గోదావరి తొలిదశ నీరు కూడా వస్తుందని స్పష్టం చేసింది జలమండలి. దీనికి తోడు మంజీరా జంట జలాశయాలు నీరు పూర్తి మట్టంతో ఉండటం కూడా కలిసి వస్తుందని బోర్డు ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో పురాతన దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖలో ఇంజనీర్లను భర్తీ చేసి పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ ఫండ్ క్రింద 50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. $1,500 నోట్ల రద్దు ప్రభావం ఏడుకొండల వెంకన్నను ఇప్పట్లో వీడేలా లేదు. చెలమణిలో లేని నోట్లను శ్రీవారి హుండీలో కానుకలుగా వేస్తున్నారు భక్తులు. దీంతో హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. రద్దయిన నోట్లను ఆర్బీఐ కూడా తీసుకోకపోవడంతో కేంద్రానికి లేఖ రాసింది టీటీడీ. ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న రద్దయిన నోట్ల విలువ $8,29,00,000. పాత నోట్లను స్వీకరించాలని ఆర్బీఐని పలుమార్లు అభ్యర్థించారు టీటీడీ అధికారులు. మరోవైపు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులపై ఈడీ ఫోకస్ పెట్టింది. 100 ఎకరాల ల్యాండ్ తో పాటు భారీగా ఆస్తులను సంపాదించింది నయీం గ్యాంగ్. దీంతో ఆయన ఆస్తుల వివరాలు ఇవ్వాలని సిట్కు లేఖ రాసింది ఈడీ. భువనగిరి, హైదరాబాద్, నల్గొండ, ఛత్తీస్గఢ్ లో పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించారు నయీం. వేలాది ఎకరాల భూములను వీరు తమ పేర్ల మీద ఉంచుకున్నారు. అయితే వీటన్నింటి మీద ఈడీ విచారణ చేసిన పక్షంలో చాలా విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పాత బస్తీలో కలకలం సృష్టించిన వాట్సాప్ ట్రిపుల్ తలాక్ కేసులో సరికొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.
ఐదో పెళ్లి చేసుకునేందుకు ఖైతీవా ఫాతిమాకు అమెరికా నుంచి మహ్మద్ హకీం వాట్సాప్ లో తలాక్ చెప్పినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వాట్సాప్ లో తలాక్ చెప్పిన ఇద్దరు అన్నదమ్ములను పాత బస్తీకి రప్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. మరోవైపు కొడుకులు తలాక్లు చెప్పగానే కోడళ్లపై అత్యాచార యత్నం చేసిన మామను కస్టడీలోకి తీసుకున్నామన్నారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. రేషన్ బియ్యం అక్రమార్కుల చేతివాటంతో జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. వరంగల్ జిల్లా కేంద్రంగా రేషన్ మాఫియా ఈ చీకటి దందాను నిరాటంకంగా కొనసాగిస్తోంది. కరీంనగర్ టు కాకినాడ, వరంగల్ టు మహారాష్ట్ర కొంచెం రేటు ఎక్కువిస్తామంటే అదే సరుకు ఖమ్మం నుంచి వయా కాకినాడ పోర్టుకు తీసుకువెళ్లి ఎగుమతి చేస్తున్నారు అక్రమార్కులు. కాజీపేట నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి అజ్నీ వెళ్లే ప్యాసింజర్లో ప్రయాణికుల కంటే ఎక్కువగా బియ్యం బస్తాలే కనిపిస్తాయి. కొందరు దళారులు పేదలకు అందించే ప్రజా పంపిణీ బియ్యాన్ని ఈ రైల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కన్న బిడ్డలు ఆస్తి కోసం గొడవ పడుతుంటాన్ని జీర్ణించుకోలేకపోయిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు భార్య పోషవ మధ్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ప్రాణాలు తీసుకున్నారు. వీరికి 3 కూతుళ్లు 3 కొడుకులు ఉన్నారు. అయితే వీరందరి మధ్య ఆస్తి కోసం తగాదాలు జరుగుతుండేవి. దీంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంత్పూర్ గ్రామంలో గత నెల 12న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో అత్యాచారం చేసిన ఇద్దరితో పాటు సహకరించిన 4గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టైన వారిలో అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్తో పాటు అంజన్ కుమార్, అల్లం రవి, వెంకటేష్, మధుకర్, మరో మైనర్ బాలుడిని అరెస్టు చేశామని చెప్పారు ఏసీపీ చెన్నయ్య. ఖమ్మం నగరంలో ఆక్రమణల తొలగింపును చేపట్టారు అధికారులు. 2 రోజుల క్రితం మంత్రి తుమ్మల ఆక్రమణ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకుంటి మల్లేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను కొంతమంది ఆక్రమించుకుని ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు కడుతున్నారు. కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆక్రమణలు చేసి భవనాలు కట్టి అమ్మకాలు జరుపుతున్నారు. ఆ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు సెటారిని తెలంగాణ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు చింతల రామచంద్రారెడ్డికి అందించనున్నారు. దాదాపు 17 లక్షల రూపాయలతో తయారు చేయించిన ఈ ఆభరణాన్ని ఇవాళ ఉదయం టీటీడీకి అందించనున్నారు. గిరిజనులు పెద్ద పండుగగా జరుపుకునే ఒరిస్సా మంజంకొండ జాతర తూర్పు ఏజెన్సీ ప్రాంతం చించూరు మండలంలో వైభవంగా జరుగుతోంది. 3 ఏళ్లకు ఒకసారి సంప్రదాయబద్దంగా ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాళ్లకు చెప్పులు లేకుండా 170 కిలోమీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ గిరిజనులు రావడం విశేషమైతే జాతర రోజున 1,00,000 జీవులను బలిస్తుంటారు. గత నెల 14న మొదలైన ఈ జాతర అనేక ఘట్టాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు జరుగుతుంది. బ్యాక్ టు న్యూస్. మినీ సార్వత్రిక సమరంగా భావిస్తోన్న 5 రాష్ట్రాల ఎన్నికలు తుది దశకు చేరాయి. రేపు యూపీలో 40 స్థానాలు, మణిపూర్లో 22 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2012లో యూపీలో 23 సీట్లను గెలుచుకుంది సమాజ్వాదీ పార్టీ. ఈసారి కూడా ఆ పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారు అఖిలేష్. అయితే మంత్రి ప్రజాపతి రేప్ ఎపిసోడ్ ఆయన్ని కలవరపెడుతోంది. మొత్తం మీద ఈ బుధవారంతో యుద్దం ముగుస్తుంది. విజేత ఎవరన్నది శనివారం తేలిపోతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలను 2019 లోక్సభ ఎన్నికలకు ట్రయల్ రన్ గా భావిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. అందుకే అగ్రనేతలంతా బరిలోకి దిగి ప్రచారంలో హోరెత్తించారు. ముఖ్యంగా యూపీ కేంద్రంగా తమ వ్యూహాలకు పదును పెట్టారు నేతలు. నిన్నటితో యూపీ ఎన్నికల చివరి దశలో ప్రచారం ముగిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 3 రోజుల పాటు మకాం వేసి సుడిగాలి పర్యటన జరిపారు. అటు ప్రచారం చివరి రోజు అమిత్ షా 4 ర్యాలీలతో దూకుడు ప్రదర్శించి అఖిలేష్ ఏకంగా 7 ర్యాలీలు నిర్వహించారు. ఇక రాహుల్ గాంధీ కూడా యూపీపై ప్రత్యేక దృష్టి సారించారు.
జయలలిత వైద్య నివేదికను తమిళనాడు ప్రభుత్వం బయటపెట్టింది. జయ మృతి వెనుక కుట్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఎయిమ్స్ నివేదికతో పాటు అపోలో వైద్యులు ఇచ్చిన రిపోర్టును తమిళనాడు ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. దీనికి సంబంధించి 19 పేజీల లేఖను విడుదల చేశారు. తమిళనాడు వైద్య శాఖ కార్యదర్శికి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు జయ ట్రీట్మెంట్ కు సంబంధించిన రిపోర్టును అందించారు. జయకు జరిగిన ట్రీట్మెంట్ విషయంలో అపోలో ఎయిమ్స్ నివేదికలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షిపియార్లో సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోన్న భద్రతా దళాలపై కొంతమంది దాడికి తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. బీఎస్ఎఫ్ జవాన్లను రెచ్చగొడుతూ కొందరు యువకులు రాళ్లు విసిరారు. గాలిలోకి కాల్పులు జరిపిన జవాన్లు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. డీమానిటైజేషన్ తర్వాత భారీగా ప్రజాధనాన్ని డిపాజిట్ల రూపంలో సమకూర్చుకున్న బ్యాంకులు వినియోగదారులకు చుక్కలు చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చాయి. కనీస బ్యాలెన్స్ లేకపోయినా పరిమితికి మించి నగదు విత్డ్రా చేసినా డిపాజిట్ చేసినా ఏప్రిల్ 1 నుంచి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. అయితే ఈ ప్రతిపాదనలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. ఛార్జీల మూత నిర్ణయంపై పునరాలోచించాలని ఎస్బీఐతో పాటు ప్రైవేట్ బ్యాంకులను కోరింది. కనీస నిల్వ పరిమితిపై పెనాల్టీ, ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణలపై ఛార్జీలు వేయొద్దని బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది కేంద్రం. భారత సముద్ర జలాల్లో చేపలు పడుతున్న మత్స్యకారులపై శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు బ్రిడ్జో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రామేశ్వరం సముద్రంలో జరిగింది. దీనిని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.